ఇలా బ్రేకింగ్ చూసినాం. జూబ్లీ హిల్స్ బారాస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయన వెంటనే గచ్చిబౌలిలోని ఏహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఇక గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురికాక చికిత్స పొందుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు పలువురు బారాస్ నేతలు ఏహెచ్ ఆసుపత్రికి చేరుకున్నారు. మాగంటి గోపీనాథ్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక జూబ్లీ హిల్స్ బారాస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళ దీంతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయన వెంటనే గచ్చిబౌలిలోని ఏహెచ్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. మొత్తం చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి విధంగా ఉంది. గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉటావుటిన కుటుంబ సభ్యులు ఏజీ హాస్పిటల్కి తరలించారు. అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో తను బాధపడుతూ వస్తున్నారు. మేజర్గా దాదాపు 1 year నుంచి అయితే పూర్తి స్థాయిలో అనారోగ్యానికి గురైన మనం చెప్పుకోవచ్చు. ఏదైతే 2023 ఎన్నికల తర్వాత కొద్ది రోజులు మాత్రమే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఆయన ఎమ్మెల్యే యాక్టివిటీకి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 1 year నుంచి కూడా పూర్తిగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అయితే గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి మాగంటి గోపీనాథ్ పూర్తి స్థాయిలో 2 కిడ్నీలు ఫెయిల్ అవడంతో ఫిబ్రవరిలో తనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకొని సందర్భం అయితే కనబడుతుంది. ఏదైనా పార్టీ యాక్టివిటీకి సంబంధించి కావచ్చు, నియోజకవర్గ సమస్యలకు సంబంధించి కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు ఏదైనా తనని కలవాలనుకున్నా, ఏదైనా ఇష్యూస్ పైన కూడా తనను మీట్ అవ్వాలనుకుంటే ప్రస్తుతం అయితే ఆయన ఇంటిలోనే అలాంటి సమావేశాలు అయితే కొనసాగిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఫిబ్రవరిలో ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మరొక అంటే సమస్య ఎదుర్కొన్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడంతో దాంతో పూర్తి స్థాయిలో అన్ని ఆర్గాన్స్ కూడా అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్తో లివర్ ఇన్ఫెక్షన్ అయినట్టుగా వైద్యులు చెప్తున్నారు. దాంతో పూర్తి స్థాయిలో బాడీ మొత్తం ఆర్గాన్స్ అన్నిటి కూడా ఇన్ఫెక్షన్ సోకింది అని చెప్పేసి కూడా ఏజీ వైద్యులు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. గత కొన్ని రోజులుగా పూర్తి స్థాయిలో అంటే బెడ్కే పరిమితమైనటువంటి మాగంటి గోపీనాథ్ ఫిబ్రవరి నుంచి అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా యాక్టివ్గా లేరని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే గత కొంతకాలంగా అయితే 15 రోజులుగా మరీ ఆయన పరిస్థితి విషమించింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే 15 days హాస్పిటల్లో ఉన్న తర్వాత ఒక 1 week బ్యాక్ అతను డిశ్చార్జ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే మరో 3 రోజుల నుంచి కూడా ఆయన రోజు హాస్పిటల్కి వెళ్ళి వైద్యుల దగ్గర ఆయన యొక్క అంటే చెకప్స్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే ఈ రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులతో కాకుండా ఆయన గన్మెన్లను పిలిపించుకొని హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పేసి కుటుంబ సభ్యులతో వెళ్తాను అని చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే అంతలోకి స్పృహ తప్పి కోల్పోయాడు అని చెప్పేసి కోల్పోయాడు. వెంటనే అంబులెన్స్ పిలిపించుకొని మేము ఏజీ హాస్పిటల్కి తరలించామని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ విషయాన్ని అంటే మాగంటి గోపీనాథ్ స్పృహ తప్పి పడిపోయాడు, తన పరిస్థితి తీవ్రంగా ఉంది, అస్వస్థతకు గురయ్యారని చెప్పేసి తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒకటొకటిన ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు. అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఏజీ హాస్పిటల్కి వెళ్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఏజీ హాస్పిటల్ వైద్యులు 48 గంటలు ఖచ్చితంగా అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం తనకి వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నాము, కొంత సహకరిస్తున్నారని చెప్పేసి ఏజీ వైద్యులు అయితే చెప్తున్నారు. మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క ఘటన అసలు ఎలా జరిగింది, దానికి బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు కూడా అక్కడ చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అక్కడైతే హరీష్ రావు ఉన్నారు, మరింకా బీఆర్ఎస్ నేతలు ఎవరొక్కరు అక్కడికి వెళ్ళారు. ప్రస్తుతానికి పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది?
రైట్ భవిత, అయితే బీఆర్ఎస్ ఆరోగ్య సమస్యకు గురవుతున్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అవ్వడంతోనే ఆయన ఆరోగ్యం విషమించిందని చెప్పుకోవాలి. అయితే 2 కిడ్నీలు ఫెయిల్ అవడంతో తను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న సందర్భం ఉంది. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆయనకు కొంచెం ఇన్ఫెక్షన్ సోకినట్టుగా చెప్తున్నారు. ఆ ఇన్ఫెక్షన్ పూర్తి స్థాయిలో కిడ్నీ నుంచి లివర్ నుంచి పూర్తి స్థాయిలో అన్ని ఆర్గాన్స్కి కూడా ఇన్ఫెక్షన్ సోకింది. దాంతోనే తన యొక్క ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో విషమించిందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఏజీ హాస్పిటల్ వైద్యులతోని మాగంటి గోపీనాథ్ అంటే ఆరోగ్య పరిస్థితి పైన హరీష్ రావు అయితే ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. వెంటిలేటర్కి సహకరిస్తున్నారని చెప్పేసి ఏజీ వైద్యులు హరీష్ రావుకి చెప్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా 48 గంటలు ఆయనను వెంటిలేటర్ పైన అంటే అబ్జర్వేషన్లో ఉంచాలి. ప్రస్తుతం అయితే వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నాము, దానికి సహకరిస్తున్నాడు అని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, అయితే ఏమన్నా హెల్త్ బులెటిన్ని విడుదల చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒకవేళ విడుదల చేస్తే ఎన్ని గంటలకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు హెల్త్ బులెటిన్? కొద్దిసేపటి నుంచి అయితే మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని చెప్పేసి అయితే పూర్తి స్థాయిలో చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. కానీ కొద్దిసేపటి క్రితమే వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నాము, వెంటిలేటర్ చికిత్సకి సహకరిస్తున్నారని చెప్పేసి అయితే వైద్యులు చెప్పారు. థ్యాంక్ యూ భవిత ఫర్